గాది అనే కొడుకు పుట్టాడు. ఈ గాది అనే కొడుక్కి ఆయన పెద్ద అయ్యాక ఆయనకి పెళ్ళైన తర్వాత సత్యవతి అనే కూతురు పుట్టింది. సత్యవతి అంటే మహాభారతంలో సత్యవతి కాదు, ఈవిడ ఇంకొక సత్యవతి. అయితే ఈ సత్యవతి అనే కూతురు ఒక ఓల్డ్ ఋషిని, ఒక ముసలి ఋషిని పెళ్లి చేసుకుంటుంది. ఆ ఋషి పేరు రుచిక. అయితే ఆయన్ని నాకు ఒక బ్రాహ్మణుడు కొడుకు కింద కావాలి, చాలా మంచి క్వాలిటీస్ ఉండాలి అనే కోరిక ఈ సత్యవతి కోరుతుంది. కోరిన తర్వాత ఆ ఋషి ఒక ప్రసాదం తయారు చేస్తారు, బియ్యపు గింజలతో చేసిన ప్రసాదాన్ని. ఈ ప్రసాదాన్ని తింటే నీ కొడుకు పుడతాడు అని చెప్తారు. అలాంటి ప్రసాదమే, అంటే ఈ సత్యవతికి ఏ ప్రసాదం అయితే ఇచ్చాడో సేమ్ అలాగే ఇంకొక కుండతో ఇంకొక ప్రసాదం చేస్తారు. ఇది ఎవరికి అంటే ఈ సత్యవతి వాళ్ళ అమ్మకి, అంటే గాది అనే రాజుకి భార్యకి. ఎందుకంటే వాళ్ళకి సత్యవతి అనే కూతురే ఉంది, కానీ ఒక క్షత్రియుడి రాజు కింద కావాలి కాబట్టి వాళ్ళకు కూడా ఒక ప్రసాదం తయారు చేస్తారు. ఈ సత్యవతి అనే ఆమెకి బ్రాహ్మణుడు కొడుకు కింద కావాలి, ఈ సత్యవతి వాళ్ళ అమ్మకి క్షత్రియుడు కొడుకు కింద కావాలి. కొంతమంది ఇక్కడ కుండలు మారిపోయి